మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఇరాన్లోని చాబహార్ పోర్టు ప్రాజెక్టు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. టెహరాన్పై అమెరికా విధిస్తున్న కఠినమైన ఆంక్షల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని భారత్ భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్కు ఉన్న వాటాను తిరిగి ఇరాన్ సంస్థకే విక్రయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, దాదాపు $120 మిలియన్ బదిలీ ప్రక్రియ కూడా చర్చల్లో ఉందని తెలుస్తోంది. అగ్రరాజ్యం ఇచ్చిన మినహాయింపులు 2026 ఏప్రిల్ 26తో ముగియనుండటంతో ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిజానికి మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యం జరిపేందుకు భారత్కు ఈ చాబహార్ నౌకాశ్రయం అత్యంత కీలకమైన మార్గంగా ఉంది. పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్కు ఆహార ధాన్యాలు, ఇతర సరుకులను చేరవేయడానికి 2016లో కుదిరిన ఈ ఒప్పందం ఎంతో దోహదపడింది. ఈ పోర్టు అభివృద్ధి కోసం భారత్ ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టినప్పటికీ మౌలిక సదుపాయాల కల్పన పనులు ఇంకా పూర్తి కాలేదు. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాజెక్టు విషయంలో భారత్ తన ప్రత్యక్ష ప్రమేయాన్ని తగ్గించుకోవాలని చూడడం వెనుక అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్తో నేరుగా ఘర్షణ పడుతున్న అమెరికా చాబహార్ పోర్టుకు సంబంధించిన మినహాయింపులను పొడిగించే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ఆంక్షల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. అమెరికాతో సంప్రదింపులు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ గతంలో ప్రకటించినప్పటికీ గడువు ముగియడానికి మరో 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ ప్రాజెక్టు నుంచి భారత్ వైదొలగడం దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇరాన్తో ఉన్న దౌత్య సంబంధాలు, అమెరికా ఆంక్షల మధ్య భారత్ ఇప్పుడు ఒక క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.